మీరు సమ్మతించిన మాట వినినలా మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చుచున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభు, మరొకసారి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఎదుగుతా నీ నిలబడి నీ మాటలు ప్రకటిస్తుండగా నీవే సహాయం చేయమని వేడుకొనొచ్చు. నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతానే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింటుంది కదా. ఏమర్థమైందంటే సమ్మతిస్తే ఏం జరుగుతుంది, సమ్మతించకపోతే ఏం జరుగుతుంది. ఈ రోజున మనము సమ్మతిస్తే ఏ మేలు జరుగుతుంది, సమ్మతించకపోతే మనం ఏం నష్టపోతాము అనేవి మనము ఈ రోజున చూసుకోబోతూ ఉన్నాం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమ్మతిస్తే దేవుడు చెప్తున్నట్టుగా ఏమవుతుందంట, భూమి యొక్క మంచి పదార్థములు మీరు అనుభవింతురు. ఒకవేళ సమ్మతించకపోతే ఖడ్గము పాలగుదురు. ఈ రోజున దేవుడు సెలవిచ్చినట్లుగా దేవుని మాటలు మీరు వింటే భూమి మీద మీరు మంచి పదార్థములు మీరు తప్పకుండా అనుభవిస్తారు. ఒకవేళ మీరు దేవుని యందు తిరుగుబాటు కలిగి దేవునామాన్ని వ్యతిరేకిస్తూ దైవ సన్నిధిని వ్యతిరేకిస్తూ మీ కార్యాలే ముందు పెట్టుకుంటూ దేవుణ్ణి వెనకేస్తూ ఒకవేళ మీరు దేవునామాన్ని దూషిస్తూ దేవునామాన్ని కించపరిచినట్లయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు ఖడ్గము పాలగుదురు. ఇది యెహోవా సెలవిచ్చుచున్న మాట. హల్లెలూయా. ఇది దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ఈ రోజున చాలా రకాలుగా ఈ లోకంలో మనం గమనించినట్లుగా మనుషులు దేవుని మాటలు సమ్మతిస్తున్నారా? సమ్మతించడంలా. ఈ రోజున మనుషులు ఎవరైనా సరే ఒక సువార్త చెబితే లేదంటే ఎవరైనా కొన్ని దేవుని మాటలు చెబితే వినడానికి ఈ రోజున మనుషులకు సమ్మతి కలిగినటువంటి హృదయము లేదు. ఈ రోజున ఒక వారం కిందట అనుకుంటాను ఒక స్కూల్ బయట ఏం రాశారంటే ఇంగ్లీష్లో ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాశారు. ఏం రాశారు? ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటే మేము దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాము అని ఒక స్కూల్ ముందర ఒక బోర్డు రాస్తున్నారు. ఆ స్కూల్ ముందర ఆ బోర్డు ఉందని చెప్పి కొంతమంది మతోన్మాదులు, కొంతమంది మత పిచ్చి కలిగినటువంటి వారు ఆ స్కూల్ దగ్గరికి పోయి ఆ స్కూల్కు ఉన్నటువంటి ఆ బోర్డును పలగొట్టి ఆ ప్రిన్సిపల్ను, ఆ స్కూల్లో ఉండే టీచర్లను వాళ్ళని కొంచెం అల్లరల్లరి చేసి గొడవ చేసి పెట్టినారు. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో ఏమన్నా తప్పుందా? దేవుని యందు మేము నమ్మకించుచున్నాము అని తప్పుందా? పోనీ అక్కడ ఏమన్నా యేసయ్య అని పేరు రాశారా? పోనీ అక్కడ ఎక్కడైనా తండ్రి అయిన దేవుని యందు మీరు రక్షణ పొందాలని రాశారు? ఏం రాయలే. దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాం. ఈ రోజున లోకంలో ఎంతోమంది స్త్రీలు రేపు గురవుతున్నారు. ఎంతోమంది కులమతాల పిచ్చుల చేత ప్రపంచం అంతా అల్లాడిపోతూ ఉంది. ఎన్నో రకాలుగా పిల్లలు యవనస్తులు పాడైపోతూ ఉన్నారు. సినిమాలలో చెడ్డ వస్త్రాలు లేనటువంటి
వీడియోలు ఇప్పుడు డైరెక్ట్గా టీవీలో మన పిల్లలు చూస్తూ ఉన్నారు. ఎంతోమంది కుటుంబాలలో అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబ సమస్యలన్నీ చేత బాధపడుతూ ఉన్నారు. వీటి గురించి పోరాటం చేయరు. దేని గురించి పోరాటం చేయరు? మనుషులు వీటి గురించి పోరాటం చేయరు. సినిమాలు బ్యాన్ చేయండి, గలీజ్గా చూపించద్దండి, మా పిల్లలు చెడిపోతున్నారు అని వీటి కోసం ఎవరు కూడా చేయరు. ఇన్ గాడ్ వి ట్రస్ట్ అంటే మేము దేవుని యందు నమ్మకం ఉంచుచున్నాము అంటే అది నచ్చడంలా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాము అనేది నచ్చడంలా ప్రజలకి. ఈ రోజున ప్రజలు ఎలాగ ఉన్నారంటే మంచిని చెడుగాను, చెడిని మంచుగాను చూసేటువంటి లోకము ఈరోజు మారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున లోకం ఎలా మారిపోయింది? మంచిని చెడుగా చూస్తూ ఉంది, చెడును మంచిగా చూస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఎందుకు ఈ రోజున అంధకారపు లోయలో ఉండిపోయిందంటే, పాపం అనే ముసుగులో ఎందుకు ఉండిపోయిందంటే మంచిని చూడడం మానేసి చెడుకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. ఈ రోజున ఉపవాస ప్రార్థన కూడిక, ఉపవాసం యొక్క విలువ తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ఒక రోజు చేరి ప్రతి శుక్రవారం నమ్మకంగా మనం దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాం. ఇది మంచి కార్యం కాదా? ఇది మంచి కార్యం కాదా? మంచి కార్యం. కానీ ఈ రోజున మనుషులు మంచిని చెడుగాను, చెడును మంచిగాను చూస్తూ ఉన్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు సమ్మతించిన మాట వినినెలరు మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు. సమ్మతిస్తే మంచి మంచి కార్యాలు మనం కళ్ళతో లేదంటే మన చేతులతో మన దేహముతో మంచి మంచి వాటన్నిటిని మనము ఆస్వాదించవచ్చు. దేవుడు ఈ సృష్టినంతా చేశాడు. ఈ రోజున మనం ఆరాధించేటువంటి దేవుడు శక్తివంతమైనటువంటి దేవుడు. ఈ రోజున మనం ఆరాధించేటువంటి దేవుడు ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి వాడు. ఈరోజు మనం పూజిస్తున్నటువంటి ఈ దేవుడు అందరినీ ప్రేమతో ప్రేమించే దేవుడు. ఈ రోజున మనం సేవిస్తున్నటువంటి ఈ దేవుడు ప్రతి పాపి నిమిత్తమై రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ రోజున మనం ప్రేమిస్తూ ఈరోజు మనం ఇంతగా దేవుని సన్నిధిలో చేరి ఉపవాసం ఉండి ఎందుకొరకు ప్రార్థిస్తున్నామంటే మన జీవితాల్లో స్థిరపరచబడాలని. నేను చాలాసార్లు చెప్పాను, మన దేవునికి నిజమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకి మనమే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాం. అవసరాలన్నీ తీరిపోయినప్పటికీ, దేవుడు అన్ని మేలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకు ఏం బుద్ధి ఉందంటే చెడు బుద్ధి ఉంది, వెన్నుపోటు పొడిచే బుద్ధి మనలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నువ్వు ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి వింటున్నావో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నీవు సమ్మతించి వినినట్లయితే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు నీవు కల్లారా చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతించి దేవుని మాట నీవు వింటే నిజంగా నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఈ మధ్య యూట్యూబ్లో అందుకు ఏం చేస్తారంటే కొన్ని టాస్కులు పెడతారు, కొన్ని పోటీలు పెడతారు. ఏం పోటీలు పెడతారంటే, ఉదాహరణకి సింహము బోన్లో ఉంటుంది. వీడు బయట నుంచి ఆ సింహం నోట్లో ఒక తాడు పెడతారు, వీడు బయట నుంచి దానికి లాగుతూ ఉంటాడు. సింహం బలం గొప్పదా, ఇప్పుడుండే మనిషి బలం గొప్పదా? సింహం బలమే గొప్పది. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఒక తాడేసి దాన్ని లాగాలనుకుంటున్నాడు. కానీ ఒక వాస్తవం చెప్తా చూడండి, ఇప్పుడుండే కాలం అది. సింహం నోట్లో తాడు పెట్టి మధ్యలో ఒక జాలి పెట్టి పెద్దది ఒక బోను పెట్టి తాడేసి లాగుతూ ఉన్నాడు. మరి అప్పట్లో దేవుడు ఉన్నటువంటి కాలంలో సంసోన్ ఏం చేశాడు? సింహము నోరును చీల్చి పారేసినాడు. మరి అప్పట్లో బోన్ ఉందా? పోనీ అప్పట్లో ఏమన్నా తాళ్ళేసి ఆడుకుని అంటే ఎంత బలాఢ్యులు ఆలోచన చేయండి. దేవుని నమ్ముకున్న వారు ఎన్నటికీ బలవంతులే. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎప్పటికీ కృంగిపోరు. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఎన్నటికీ కదిలించబడరు. నిజంగా ఈ రోజున మనుషుడు ఏదో ఒక్క పని చేసి ఏదైనా సాధిస్తే వాడిని తట్టుకోలేకపోతా ఉన్నాం.
మరి ఈ రోజున దేవుడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. ఈ రోజున మన జీవితం ఈ రీతిగా సంతోషముగా ఆనందంగా నూతన సంవత్సరం అడుగుపెట్టి దేవుని మహిమార్థమై మనం రోజులు గడుస్తున్నాయంటే దానికి కారణము మనం సేవిస్తున్న దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, కరుణ, కృప. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా లేదంటే ఇక్కడ కూర్చున్న మీతో నేను చెప్తున్న మాట ఒకటే, సమ్మతించకపోతే నష్టపోయేది మనమే. ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు తప్పించుకోవడానికి, ఏదో ఒక మ్యాజిక్ చేస్తానే మనం తప్పించుకోవడానికి, లేదంటే చచ్చిపోయినా మళ్ళీ 3 రోజులకు లేయడానికి మనకంత పవర్స్ లేవు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడి ఈ లోకంలో చనిపోయిన 3వ దినానికి లేచినటువంటి వాడు. ఆయన రికార్డు ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలే, ఎవరు కూడా బ్రేక్ చేయలే. నేను ఒక వారం కిందట 10 రోజుల కిందట అనుకుంటే ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ప్రముఖ జ్యోతిష్యులు అని చెప్పి వాళ్ళు తెలుసు కదా, ప్రముఖ జ్యోతిష్యులు 3 ఎవరికో జ్యోతిష్యం చెప్పడానికి పోతా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు రోడ్డు మీద. ఆ న్యూస్ చదివినప్పుడు నా మైండ్కి ఒక ఆలోచన వచ్చింది. ఏం తట్టిందంటే, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఏం చెప్తారు జ్యోతిష్యం చెప్పే వాళ్ళు మీ రేఖలు చూసి నీ రేఖ ఇట్లుంది, నీకు ధనం అట్టపోతే ఇది చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి అని చెప్తారు కదా. మరి జ్యోతిష్యులు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారా? మన భవిష్యత్తు చెప్పేవాడు మరి అతని భవిష్యత్తు కాపాడుకున్నాడా? ఆలోచన చేయాలి మీరు ఒకసారి దీన్ని. ఇప్పుడు మనమందరం పోయి చేతులు చూపించుకుంటాము, మనమందరం పోయి అయ్యా మాకు సహాయం చేయ్యా, మాకు ఇంట్లో ఈ శ్రమలు ఉన్నాయి, ఇంట్లో సైతాని శక్తులు ఉన్నాయి, మాకు ఏదైనా ఒక తంత్రం పోయి ఒక మంత్రం పోయి. మరి అంత భవిష్యత్తు తెలిసినోడు మరి వాళ్ళ 3 ప్రాణాలు ఎట్టుపోయినాయి. ఒకవేళ నిజంగా భవిష్యత్తు తెలిసిన వాడైతే అసలు బయటికి పోతాడు ఆ రోజు? ఈరోజు బయటికి పోతే నాకు ప్రాణగండం ఉంది, నేను ఇంట్లోనే ఉంటా అని ఉండొచ్చు కదా. అంటే దాని అర్థమైంది, భవిష్యత్తు మన చేతిలో లేదు, భవిష్యత్తు మనుషుల చేతిలో లేదు, భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనుషులు ఎక్కడికి పోవాలో అర్థం కాక, మనుషులు ఎక్కడికి పోయి వాళ్ళ బాధను చెప్పుకోవాలని అర్థం కాక, మనుషులు ఎక్కడికి పోతే నాకు మనశ్శాంతి దొరుకుతుందని అర్థం కాక త్రిప్పలు పడిపోతా ఉన్నారు. నేను చెప్తున్నాను, రండి, ఇదే మీకు శాంతికరమైన జలము. ఈ జలము ఆరిపోదు, ఈ జలము ఎండిపోదు. మీరు తాగాలంటే ఎంతైనా సరే ఈ జలంలో మీరు తాగొచ్చు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు భవిష్యత్తు కోసం ప్రయాసపడుతున్నారు. నా కొడుకు ఉన్నత స్థితికి పోవాలా, ఒక పూజ చేయండి. నా కొడుకు ఉన్నత స్థానంలోకి పోవాలా, ఒక ఏదన్నా ఒక అన్నదాన కార్యక్రమం చేయండి. ఈ రోజున నేను చెప్తున్న మాట, భవిష్యత్తు మన చేతిలో లేదు. దేవుని సంకల్పము చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. కానీ మనం అనుకుంటేది ఒకటి, దేవుడు చేసేది మరొకటి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ఇక్కడ కూర్చున్న మీతో దేవుడు చెప్తున్న మాట ఇదే, మనుషులు నమ్ముకుంటే నష్టపోతావు. కాశపూసి మాటలు చెప్పి నిన్ను మోసం చేసి, అది చేసి, ఇది చేసి నీ దగ్గర నుంచి రాబట్టుకుంటారు. నాకు చెప్పే సుత్తి నీకు చెప్తాడు ఎవరో జ్యోతిష్యుడు. నీకు చెప్పేది తగిలింది. నీ జీవితంలో ఒకసారి గొప్ప యాక్సిడెంట్ అయింది అంటాడు. అందరికీ యాక్సిడెంట్ అయి ఉంటుంది ఏదో ఒక రూపంలో. అవునయ్యా నాకు యాక్సిడెంట్ అయిందయ్యా. అప్పుడే మనల్ని ఏం చేస్తారు? వాళ్ళు మోసం చేస్తారు. మనుషులు మనలో మోసం చేస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు దేవుడు తప్ప మనుషులను ఆశ్రయించద్దు. నీ భవిష్యత్తుని నిర్ణయించేవాడు దేవుడే. నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మోకరించి దేవా ఇదిగో నేను వెళుచున్నాను, నన్ను నీవు కంటికి రెప్పలా కాపాడు, నీ దేవదూతల కాపుదల ఉంచు ప్రభువా అని నీవు మొరపెడితే దేవుడు నీ ఆయుష్ను పెంచుతాడేమో. హల్లెలూయా. దేవుడు నీ ఆయుష్ని పెంచుతాడేమో. ఈరోజున నీవు సమ్మతించి దేవుని మాట వింటే భూమి మీద మంచి పదార్థాలు నీవు తింటావు, అనుభవిస్తావు, అన్నీ కూడా నువ్వు చూస్తావు. ఊరికే మనం కల్లూరులోనే ఉండి, లేదంటే కడపలోనే ఉండి, లేదంటే ఆంధ్రాలో నుండి అబ్బా ఎంత బాగుందో నా ఇండ్లు అంటే ఎట్లా? ప్రపంచం ఎంతో ఉంది కదా, దాదాపుగా 180 దేశాలు పైగా ఉన్నాయి. మరి ఎంతుందో, ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని కంట్రీస్ ఉన్నాయో, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయో, వాటన్నిటినీ చూసేది ఎప్పుడు? ఇన్ని ఇంత బాగుందంటే ఇంక అక్కడల్లో ఎంత బాగుంటుందో. కానీ మనం ఏమనుకుంటామంటే నాకు ఇది చాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ స్థితి కొంచెమే కాదు, నీ స్థితి తుదుకు
ఉన్నత స్థితికి నేను తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఈ స్థితి కొంచెమై ఉండొచ్చు, దీన స్థితిలో నీవు ఉండొచ్చు, కష్ట స్థితిలో నీవు ఉండొచ్చు, ఇరుకులలో నీవు ఉండొచ్చు, కన్నీరులో నీవు ఉండొచ్చు, కురింగిపోయిన స్థితిలో నీవు ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, కురింగిన చోటని నేను నిన్ను లేవనెత్తుతాను. హల్లెలూయా. కృంగిన చోట నిన్ను బలపరుస్తాను, కృంగిన చోట నిన్ను అవమానపరిచిన చోట నీ తలను నేను పైకి ఎత్తుతాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు సమ్మతిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. సమ్మతిస్తే నీ జీవితం దేవుడు నూరంతలుగా మార్చునుగాక. హల్లెలూయా. చూడండి ఇంకొక మాట, కీర్తన గ్రంథం 146 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడు. హల్లెలూయా. ఇక్కడ యెహోవా పరదేశులను కాపాడువాడు, కింద ఆయన తండ్రి లేని వారిని విధవరాన్లను ఆదరించువాడంట. చూడండి ఇప్పుడు ఈ రెండు చూడండి ఒకసారి. తండ్రి లేని పిల్లలు లేదంటే తండ్రి లేనటువంటి కుటుంబము దేవుని కాడికి వస్తున్నారు ఈ రోజున, దేవుని ఆదరణ పొందుకుంటున్నారు ఈ రోజున. అన్నయ్య మా నాయన లేడన్నయ్య, మా బతుకు ఏమైనా. మరి నీ బతుకు ఏమంటే మందిరానికి రా, దేవుని సన్నిధిలో దేవుడు అంటున్నాడు, తండ్రి లేని వారిని ఆదరిస్తా. హల్లెలూయా. తర్వాత ఏంది? విధవరాన్లను. ఈరోజు విధవరాన్లు, భర్త చనిపోయినటువంటి విధవరాన్లు చర్చికి వచ్చే అలవాటు ఉందా? ఉపవాసం ఉండి నా జీవితం ఎట్లా, నా ఒంటరి బతుకును పోరాడుతున్నానే దేవా, నాకు నువ్వు సహాయం చేయి దేవా అని అడుగుతున్నారా ఈ రోజున? ఈరోజు నీ కుటుంబం నిన్ను వెలివేసి ఉండొచ్చు, నీ పిల్లలు నిన్ను వెలివేసి ఉండొచ్చు, కానీ విధవరాన్ల స్థితిలో ఉన్న నిన్ను దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి, విధవరాన్లకు, పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరిని దేవునిని పోషిస్తాను, ఆదరిస్తాను, కరుణిస్తాను, నా యొద్దకు రండి అని దేవుడు రెండు చేతులు చాచి మిమ్మల్ని పిలుస్తున్నప్పటికీ కూడా ఈ రోజున మనుషులు దేవుని మాటను ఖాతరు చేయడంలా, దేవుని మాటను నమ్మడంలా, సమ్మతించడం లేదు. కాబట్టి భూమి మీద మంచి పదార్థములు అనుభవించలేకపోతున్నారు. లేచినప్పటి నుంచి రాత్రి వరకు అదే కష్టము, అదే పని, అదే డబ్బు. దేవుడు ఎప్పుడు ఇస్తాడో అన్న నాకు సుఖము, ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు ఇదే పిచ్చిలో ఉంటే నీకు సుఖం ఎట్లా వస్తుంది? ఇవే అప్పులు, ఇవే శ్రమలు, ఇదే పని, ఇదే డబ్బు, ఇదే కథ. మందిరానికి ఎప్పుడు? సమయం ఉన్నప్పుడు వచ్చాంలే అన్న, పనులు లేనప్పుడు వచ్చాంలే అన్న, వానలు పడినప్పుడు, ఆళ్ళెలు ఉన్నప్పుడు అప్పుడు వచ్చాంలే అన్న. దేవుని సన్నిధిలోకి మనం సమ్మతించి మన హృదయం నలగొట్టుకొని రావాలా దేవుని కాడికి. మన కడుపు నలగొట్టుకోవాలా, మన చేతి నలగొట్టుకోవాలా, మన సంపాదన నలగొట్టుకొని, దేవా నాకు నీవు తప్ప ఏది అవసరం లేదు ప్రభువా, నువ్వు సమ్మతించిరా దేవుని కాడికి. దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు నష్టమైన వాటన్నిటినీ నేను నూరంతలుగా దయచేస్తా. హల్లెలూయా. తాళమాపురం బిడ్డలు నడుచుకుంటూ వచ్చినారంట. తాళమాపురం నుంచి ఎట్లా వచ్చినారంట? ఎంత ఆశ ఉండాలమ్మా, ఒకసారి ఆలోచన చేయండి. ఎంత ఆలోచన ఉండాలా? నడుచుకుంటూ రావాలంటే ఎంత సమర్పణ ఉండాలా, ఎంత దేవుని మీద పిచ్చి ఉండాలా. కళ్యాణాన్ని ఎంత బాగా ప్రార్థన చేస్తాడు, ఎంత బాగా వాక్యం చెప్తాడని ఎంత ఆశతో వస్తున్నారే నడుచుకుంటా. 6 కిలోమీటర్ 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినారంటే, మూలనుంది మన గ్రామానికి, ఎంట్రన్స్లో ఉంది, రావడానికి చేతుల కాళ్ళు రావడంలా. నాకు నిజంగా ఎంత బాధేస్తుందంటే, ఏదో ఒక రోజున నష్టపోవడం ఖాయం, ఏదో ఒక రోజున పరిగెత్తుకుంటూ రావడం ఖాయం, ఏదో ఒక రోజున అన్నయ్య దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా, మేము చేసిన అతిక్రమం, చేసిన పాపములు దేవుడు నన్ను క్షమిస్తాడా అని పరిగెత్తుకుంటూ రావాల్సింది ఇక్కడికే. దేవుని సన్నిధి ఉండేది ఇక్కడే. ఆయన మనశ్శాంతి లేని చోటు నిలబడ్డా. ఆయనకు మహిమ రావాలా, మొదటి మహిమ దేవునిదే, మొదటి ఘనత దేవునిదే, మొదటి ప్రసన్నత అన్ని దేవునికే వస్తే అక్కడ దేవుడు నిలబడతాడు. కానీ మనుషుల మెప్పు కోరే సంఘాలలో దేవుడు నిలబడడు, మనుషులను ఆశ్రయించే దగ్గర దేవుడు నిలబడడు, మనుషులను కోరుకునే దగ్గర దేవుడు నిలబడడు. దేవుడు ఎక్కడ నిలబడతాడంటే
ఆయనను ఆదుకున్న, ఆయనను ప్రేమించిన వారి దగ్గర ఆయన నిలబడతాడు. కాబట్టి ఎక్కడ దేవుడు ఉన్నాడో మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు నిన్ను పరలోకానికి పిలుచుకెళ్ళరు, గుర్తుపెట్టుకో. వీళ్ళు నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎదుగుతూ ఉంటే నిన్ను లాగేసే వాళ్ళు ఈ లోకం. నువ్వు సంపాదించుకుంటా ఉంటే నీ మీద చాడీలు చెప్పి నీకు వచ్చే సంపాదన అంతా పోగొట్టేది ఈ లోకం. ఈరోజున నీకు పుట్టిన రక్త సంబంధికులైనా, బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే నువ్వు ఒక స్థితికి పోతా ఉంటే ఊరికే పైకి మాత్రమే దేవుని దీవించనర్రా అంటాడు పైకి, కానీ లోపల మాత్రం ఎంత కుళ్ళు ఉంటుందో, ఎంత కుతంత్రాలు ఉంటాయో, ఎంత పగతో ఉంటుందో తెలుసా మీకు? సొంత తమ్ముని చంపుకున్న లేరా అన్నయ్యలు? అన్నయ్యని చంపుకున్న తమ్ములు లేరా? తల్లిదండ్రులు చంపినటువంటి కుమారులు కుమార్తెలు లేరా? ఆలోచన చేయాల. ఈ రోజున ఎవరి కోసం నువ్వు దేవుని మందిరానికి రాలేకపోతే నష్టపోయేది నువ్వే. నీ జీవితమే పాడైపోతా ఉంది. దీపం ఉండగానే మన ఇంటిని ఏం చేసుకోవాలి? మనము చక్కబెట్టుకోవాలి. దేవుని సన్నిధి ఉన్నప్పుడే, బలమైన వాక్యాలు మనం వినుచున్నప్పుడే దేవుడు వస్తే మన జీవితం సంతోషంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, దేవుడిని ప్రేమతో పిలుస్తున్నాడు. మనుషులను చూసి భయపడద్దు, దేవుని కాడికి రా. క్రిస్మస్ ఆరాధన బాగా జరుపుకున్నామా? ఎంత బాగా జరుపుకున్నాం, మనశ్శాంతిగా, నెమ్మదిగా. జనవరి ఎంత బాగా జరుపుకున్నాం, మనశ్శాంతిగా. ఈ రోజున నేను చెప్తున్న మాట ఇదే, ఇక్కడ దేవుని సన్నిధి, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత 100 రెట్లుంది. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. మూగివారు మాట్లాడతారు ఖచ్చితంగా, గుడ్డివారు చెవులు, వారి కన్నులు తెరవబడతాయి, చెవిటి వారికి చెవులు వస్తాయి, కుంటివాడు లేస్తాడు యేసయ్య నామములో. హల్లెలూయా. దేవుని ప్రసన్నత, దేవుని మహిమ ఈ ప్రాంగణం చుట్టూ ఉంది. కాబట్టి నిజంగా ఈ కార్యము అనేక మందికి దీవెనకరంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో మన మధ్యలోకి వస్తూ ఉన్నారు, నన్ను కలవడానికి, నాతో మాట్లాడడానికి, మళ్ళీ తిరిగిపోతూ ఉన్నారు. అన్నయ్య మేము అందరూ ఉన్నప్పుడు రాలేము అన్నయ్య, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వచ్చిపోతాం అన్నయ్య అని రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు, లేదంటే నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు, కర్నూలు నుంచి, ఎంతోమంది ఆయా జిల్లాల నుంచి బస్సులు వేసుకొని, పిల్లల్ని వేసుకొని, కారు వేసుకొని వచ్చి మాట్లాడి మధ్యం దాకా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ కల్లూరు నుంచి దేశ విదేశాలకు, రాష్ట్ర నలుమూలలకి సత్యమైన సువార్త ప్రకటించబడతా ఉంది. సమ్మతించి దేవుని మాట మీరు వినినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు గొప్ప మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. సమ్మతించండి, సమ్మతించి చూడండి. ఆ ఒకవేళ నీ జీవితం, నీ జోబులో రూపాయి ఉందేమో, ఆ రూపాయితోనే దేవుని కడుపు నింపుతాడు. ఒకవేళ నీ జోబులో ఏమీ లేదేమో, దేవాను నీ కడుపు నింపుతాడు. దేవునికి కావాల్సింది నీ అర్పణో, నీ కానుకో, లేదంటే నీ దశంభాగమో ఏదో కాదు, కానీ దేవునికి కావాల్సింది నీ హాజరు. యేసయ్య నేను వచ్చిన, యేసయ్య నీ మందిరానికి వచ్చినాను ప్రభువా, యేసయ్య నీ మందిరంలో మోకరించి ప్రార్థిస్తున్నాను ప్రభువా అనే హాజరును వేయాల దేవునికి. అది దేవునికి కావాల్సింది. ఈ రోజున దేవుని మందిరాన్ని ప్రేమించలేని వారు అనేక మంది ఉన్నారు కదండి. దేవుని బిడ్డలను ప్రేమించలేని వారు అనేక మంది ఉన్నారు, నష్టపోతున్నారు. మనోనేత్రాలు ఇంకా తెరవబడ్డంలా. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజున నేను బలవంతుని అనుకుంటున్నావేమో, నీ బలాన్ని అంతటిని దేవుడు తీసేస్తాడు. జాగ్రత్త. నాకు అంగబలం ఉంది, నాకు ఖండబలం ఉంది, ధనబలం ఉంది, ఆస్తి బలం ఉంది అనుకుంటున్నావేమో, వాటన్నిటిని దేవుడు నిర్మూలన చేస్తాడు. దేవుడు అంటున్నాడు, సమ్మతించకపోతే ఖడ్గానికి పాలవుతారు. ఖడ్గం అంటే ఏంది? మరణమే. మరణానికి మనము పాత్రలం అవుతాం. కాబట్టి ప్రయాసపడద్దు, నష్టపోతావు, ఇబ్బందులు పడతావు. దేవుని కొరకు ప్రయాసపడు, ఉన్నదాంతో తృప్తిపడు. దేవా ఇది నాకు చాలు ప్రభువా అనుకొని ఉన్నదాంతోనే కార్యాన్ని ముందు కొనసాగించుకుంటూ ముందుకెళ్ళు. అప్పుడు నీ జీవితంలో దేవుడు నూరంతలుగా ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఈరోజున మనం చదివినటువంటి భాగం, ఆయన అందరినీ ఆదరించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన అందరినీ ప్రేమించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే
అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా నేనేమి ఇయ్యగలడు? హల్లెలూయా. ఇక్కడ ఏముంది? ఒక మనుష్యుడు ఏం సంపాదించుకుంటున్నాడంటే, వీడు లోకమంతా సంపాదించుకుంటున్నాడు, కానీ ఏం పోగొట్టుకుంటున్నాడంట? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటా ఉన్నాడు. ఈరోజున మనుషులు లోకంలో సంపాదించాలని అబ్బా ఎంత తుహతుహలాడిపోతారో, ఎంత ప్రయాసపడుతున్నారో. సంపాదన కోసమే నీవు పుట్టలేదు. ఈ జీవితానికి ఏముంది? ఒక వెలుగు ఉంది. ఒక పాట కూడా పాడుకుంటాం కదా మనం, సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారండని సెలవైనది, దేవుని సెలవైనది. హల్లెలూయా. సంపాదన కోసం మనము పుట్టలా. పోయేటప్పుడు మనం ఒక రూపాయి కూడా తీసుకొని పోం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సమాధి తీసుకొని పోయేటప్పుడు బొరుగులలో ఏం కలుపుతారు? చిల్లర కలుపుతారు. ఆ చిల్లరంతా చల్లుతా పోతారు. ఎందుకు తెలుసా మీకు? తెలు అంటే మనిషిడు పోతున్నాడు కానీ ఒక్క రూపాయి కూడా తీసుకొని పోవడంలా. ఈరోజున నిజం చెప్తున్నాను నేను, మనం సంపాదించేది ఒక్కటే, క్రీస్తుని మనం సంపాదించుకోవాలా. హల్లెలూయా. క్రీస్తుని మనం సంపాదించుకోవాలా. రేయిం పగులు ఆయన మందిరంలో ధ్యానించి ఆయన నామాన్ని కీర్తించి కొనియాడేటువంటి ధన్యతను, ప్రభువా నాకు ఆ వరమే తండ్రి, నన్ను బలవంతునికి చేయి ప్రభువా, నాకు శక్తిని, బలముని, ఆరోగ్యంని ప్రభువా, నీ సేవలో నేను ముందుకెళ్తాను. కానీ ఈరోజు పరిస్థితి ఎట్టయిపోయిందంటే, ఆ దొంగడు అడిగినట్టుగా, నువ్వు నిజమైన దేవునివైతే నిన్ను రక్షించుకొని నన్ను రక్షించు, ఎందుకు మళ్ళా పోయి నేను దొంగతనాలు చేసి బతుకుంటా. ఈరోజు మనిషి పరిస్థితి అట్టయిపోయింది. నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆరోగ్యమే, నాకు మోకాళ్ళ నొప్పులు, నాకు నడుము నొప్పులు తీసేయి, అన్నీ బాగున్నాను నేను. అన్నీ బాగుండి ఏం చేస్తున్నావమ్మా? అన్నీ బాగొచ్చినాక ఏం చేస్తున్నావయ్యా? ఏడబడితే ఆడ కూర్చుంటావు, ఏడబడితే ఏ ఇంట ఈ నోటుకు చుట్టూ మాడుతావు. ఒక్క రవ్వ ఆరోగ్యం బాగైతే చాలు, కొంతమందిని పట్టుకోలేము. బాగలేనప్పుడులేమో ముడుచుకొని పోయి కూర్చొని రోంతట్ల ఉషి వచ్చింది అనుకో, ఇంకా పట్టలేం. మళ్ళా నోటి నిండి అయ్యే బూతులే, అయ్యే మాటలే, అదే ప్రవర్తనే. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, ప్రభువా నిజంగా నాకు ఆరోగ్యం బాగాలేదన్నా, నాకు ఆరోగ్యం ఇచ్చినావు, నీకు వందనాలు యేసయ్యా. రాత్రంతా చలి జ్వరంతో వణికిపోయినాను దేవా, నన్ను ముట్టి బాగు చేసినావు దేవా, నిజంగా నీకు వందనాలు ప్రభువా. నీ మందిరంలో సాక్ష్యం చెప్పుకుంటా ప్రభువా, నా జీవితాన్ని నేను మార్చుకుంటా ప్రభువా, నాకు నిజంగా నీవే పరమ వైద్యుడవు తండ్రి అని అంటున్నావా? ఈ రోజున మనుషులను నమ్ముకుంటున్నావు కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రయాసపడి లోకమంతా సంపాదించుకుంటున్నావు కానీ నీ ప్రాణం పోగొట్టుకుంటున్నావు. ఎక్కడికి పోతా ఉంది నీ ప్రాణం అంటే? నరకానికి చేరువవుతా ఉంది, నరకానికి దగ్గర అవుతా ఉంది నీ ప్రాణం. పరలోకానికి వెళ్ళాలని ఆశ లేదా? దేవుని సన్నిధిలో దేవుని స్తుతించాలని నీలో ఆశ లేదా? దేవుని మహింపరచాలని, దేవుని సన్నిధిలో నిత్యం వేవేల దూతల చేత కొనియాడబడుతున్న మన తండ్రిని నీ నోరుతో నా నోరుతో స్తుతించాలని ఆశ నీలో లేదా? ఎట్లా స్తుతిస్తావు? ఈ పాడు నోరుతో, ఈ నోట్లో ఎన్ని కార్యాలు చేస్తున్నామో, ఎంత ఈ కళ్ళతో, ఈ చేతులతో, ఈ నడవడికతో, మన ప్రవర్తనతో, క్రియలతో ఎన్ని పాపములు మనం జరిగిస్తున్నామో. మరి యోగ్యత నీలో ఉన్నదా? ఈరోజు ప్రశ్నించుకో. మందిరానికి వచ్చి కూర్చొని ఏదో కొద్దిసేపు దేవుని మాటని వెళ్తే పరలోకానికి పోరు. ఎవరు పరలోకానికి పోయేది? ఎవరు మా పరలోకానికి పోయేది? నీతిమంతిగా, యథార్థవంతులుగా, పాపాన్ని అసహించుకొని, నీతిని ప్రేమించి, దేవుని ప్రేమించి, ఆయన రాజ్యాన్ని వెతికేటువంటి ప్రతి బిడ్డకు పరలోక రాజ్యము దేవుడు బహుమానముగా ఇస్తాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరము, లేదంటే లైవ్లోనో, లేదంటే అన్ని మందిరాలలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజున మందిరానికి వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి పోతారా? పోడు. పోయేది కొందరే. ఈ రోజున అందరూ వెళ్ళాలని ఆశపడుతున్నా నేను. ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి మత జాతి కుల భేదం ఏది లేదు. యేసు ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యములో వెలుదురుగాక. హల్లెలూయా. వెళ్ళాలా? అది మన పట్టుదల. మన పట్టుదల ఎట్లుంటుందంటే, ఈ లోకం కొరకే మన పట్టుదల, ఈ లోకం కొరకే మన పట్టుదల, ఈ లోకం మీదే మన ఆశ, ఈ లోకం మీదనే. కొంతమంది పట్టుదల వదిలిపెట్టరు. ఏదన్నా గొడవ జరిగినా, ఏదన్నా సరే నీ మీదకి ఏదన్నా ఒక అవమానం వచ్చినా, నింద వచ్చినా, పట్టుదలతో సాధించాలా, నేనే గెలిచాలా, నాదే పైసే కావాలా, నన్ను వాడు అంటాడా, నన్ను ఆమంటదా, నా స్థితి ఏంది, నా బ్రతుకేంది. ఈరోజు నా పట్టుదలతో ప్రయాసపడుతున్నావు, నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని మహిమలోకి మనం చేర్చబడాలంటే, దేవుని రాజ్యంలో మనం చేర్చబడాలంటే, దేవుని ప్రసన్నతను మనం పొందుకోవాలంటే, నిజంగా మనము దేవుని విషయంలో నాటుకుపోయిన వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. నాటుకుపోయిన వారి వలె మనం ఉండాలా. నాటుకుపోయిన వారి వలె మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితాన్ని అసలు ఉన్నతమైన చెట్టు, ఒక గొప్ప చెట్టులాగా మన జీవితాన్ని మారుస్తాడు ఆయన. నీవు మంచి పదార్థములకు ఫలాలు ఇస్తావు. యాపిల్ చెట్టు ఉందనుకో, దాని విలువ వేరు. ఒక కేజీ ఎంత? ఇప్పుడు 120 150 ఉంది ఇప్పుడు ఒక కేజీ యాపిల్ కదా. ఎన్ని కాయలు వస్తాయి? అవి 4 3 అంతే. దాని విలువ ఎక్కువ. అంటే ఒక పండు ఎంత? ఇప్పుడు 30 రూపాయలు 40 రూపాయలు పడింది ఒక యాపిల్. ఆలోచించి, అంటే దాంట్లో ఏముందని మనం తింటామంటే అది మనకు కొంచెము బలం అనిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనం, నీవు కూడా మంచి పదార్థంలో పండింతువుగాక. మంచి పదార్థము నీవు పండించాలా. నీ జీవితంలో గొప్ప కార్యాలను అనుభవించాలంటే ఇప్పుడు కొద్ది కాలంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వేదనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అన్నిటినీ మనం సహించుకొని మనం ముందుకెళ్ళాలా. మన ప్రయాణం ఆగకూడదు. ఇప్పుడు నోవాహు కాలంలో నోవాహు ఏం తయారు చేసినాడు? ఒక పడవను తయారు చేసినాడు కదా. పడవను తయారు చేసి అందరినీ పడవలోకి ఎక్కించుకున్నాడు. పడవలోకి ఎక్కించుకున్నాక దేవుడు వాకిలు వేసినాడు. తన తర్వాత వాన పడింది. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు పడవలో వాళ్ళు పోతా ఉన్నారు కదా. పడవలో పోతా ఉన్నారు. ఇప్పుడు పడవలో పోయేటప్పుడు ఆ వానకి ఆ నీళ్లకు పడవ ఇటు ఊగిండదా? ఇటు వంగిండదా? ఒక వల్లకు వంగిండదా? పోనీ ఈ వల్లకు వంగిండదా? పోనీ పోయి సడన్గా రాయికో చెట్టుకో గుద్దుకొని ఉండదా? మరి నోవా కూడా భయపడ్డా? శ్రమలు ఓర్చుకున్నాడు. ఏమో లోపల పడవలో ఏ కొమ్మ కొట్టుకుందో, ఏ మూలను వేయమన్నారో అందరూ ఇటు గాలికి వానకు ఊగుతూ ఉంటే, ఎందుకు దాన్ని తోలే వాళ్ళు ఎవరు లేరు. అది ఊరికే నీటి మీద తేలుతా పోతూ ఉంటుంది అంతే. దానికి ఇంజన్ లేదు, దానికి డ్రైవరు లేడు. దాని డ్రైవర్ ఎవరు? యేసయ్య. మరి శ్రమలు ఓర్చుకొని లోపల ఉన్న ప్రతి పశువులకు, ప్రతి జీవికి, మృగాలకు ఆహారము పెట్టాడు. అన్నిటికీ ఆహారం ఏర్పాటు చేసిన నోవాహు బయటికి వాకిలి తీయగానే ఏం కనపడింది? ఇప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనపడింది. ఇప్పుడు ఈ ప్రపంచం మీద అంతా ఇప్పుడు ఉండేది ఒక్క కుటుంబమే, నోవా కుటుంబము. హల్లెలూయా. శ్రమలు ఓర్చుకున్నారు, కష్టపడ్డారు, దేవుడు చెప్పినట్టుగా ఓడలో కృషించిపోయారు. ఆ పీతి వాసనకు, ఆ రొచ్చు వాసన భరించి వాటిని చూసుకుంటూ వాటికి స్నానాలు చేయించారేమో, వాటికి ఏమేం చేశారో పాపం. అన్నీ కష్టపడి నలిగి ఒకానొక రోజున వాన అయిపోయింది. దేవుడు ఆ పడవను ఒక పర్వతం మీద ఆపాడు. అక్కడి నుంచి అన్నిటినీ ఆరిన నేల మీదకి వదిలాడు. వదిలినప్పుడు అప్పుడు నోవా ఫీలింగ్ ఎట్లుంటుంది చూడండి. బయటికి రాగానే ఆ స్వచ్ఛమైన గాలి ముక్కులోకి పోతే ఎంత ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని హాస్పిటల్లో పెట్టినాం అనుకో, హాస్పిటల్లో వద్దు నాయనా ఇంటికి పిలుచుకొని బారా. ఎందుకు? హాస్పిటల్లో వాతావరణం మనకు భయం. హాస్పిటల్లో వాతావరణం గాలి పీల్చుకుంటే మనకు భయం. అదే ఇంట్లో అయితే చెట్టు గాలి, మంచి గాలి కదా.
ఈరోజు మనము మంచి పదార్థములు మనం అనుభవించాలని కోరుకుంటున్నాం, కానీ మన ప్రాణాన్ని మన చేతులారా మనమే నష్టపరుచుకుంటున్నాం, ఇబ్బందులకు గురి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున మనము ఎవ్వరూ లేనటువంటి ఒంటరి స్థితిలో నిలబడగల కారణం ఎవరంటే సైతాన్ గాడే. కానీ దేవుడు అన్నాడు, నాకు నీవు చాలు అని. దేవునిని పిలిచినప్పుడు నీవు కూడా, దేవా నాకు నువ్వే చాలు, నీ కృప నాకు చాలును ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే యేసు వైపు నువ్వు మల్లుకుంటావో, దేవుడు అంటాడు, ఒంటరి వాడే 1000 మంది. దేవుడు నీ స్థితిగతులను, నీ పునాదులను వేరు చేస్తాడు. నీ స్థితిగతులను మార్చి ఆయన 100 నిన్ను బలపరచగల దేవుడు మన దేవుడు. మనం ఆరాధించే దేవుడు. మనం చెబితే విని ఏడ్చి కురుంగిపోయి బాధపడి దేవుడు మన దేవుడు. చాలామంది అంటారు, నేను ఏడుస్తూ ఉన్నానన్నా, ఇబ్బందుల్లో ఉన్నానన్నా, దేవుడు చూస్తూ ఉన్నాడా అన్నా. ఎందుకు చూడ్డు? ఆయనకు మనకంటే ఆయన హృదయం ఇంకా మెత్తని హృదయం. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన ఎక్కేడ్చేవాడు ఆయన. కానీ దేవుడు అంటాడు, నువ్వు మోసేంత భారమే నీ మీద పెట్టినారా కళ్యాణం, అది కూడా మోయలేకపోతే ఎట్లా? మొయ్యి. ఈరోజు నీవు మోసే భారాన్ని దేవుని మీద మోపుతాడు. అధిక బలము, అధికం ఏవి దేవుని మీద పెట్టడు. కానీ ఆయన నువ్వు ఏడ్చే కొద్దీ, మొయ్యలేని కొద్దీ ఆయన ఏడుస్తూ ఉంటాడు. మొయ్యి బిడ్డ, కొద్ది కాలమే మొయ్యి, కష్టపడు, తర్వాత నువ్వు గొప్ప పంటను నీవు కోస్తావు. రైతు 6-7 నెలలు కష్టపడతాడు. పంట విత్తనం కాడి నుంచి లాస్ట్ వరకు ప్రతిరోజు పంట కాడికి పోయి పంటను చూసుకొని వస్తాడు. కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయిన ఏమైనా సరే కదండి, అన్నిటినీ కూడా చూసుకుంటూ వస్తాడు. కానీ ఎప్పుడైతే ఆ రైతు ఆ పంటను మొత్తం చేతికి వచ్చినాక చూసుకుంటాడు, ఎట్లుంటుందమ్మా రైతుకి? చెప్పలేనంత ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పలేనంత ఆనందం. ఈ రోజున మనం చేసే పెట్టుబడి, మనం పెట్టే పెట్టుబడిలో ఒకానొక రోజు నీ విత్తుతావు, ఖచ్చితంగా మంచి పంటను కోస్తావు. అదే పరలోక రాజ్యం. కష్టపడండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన జీవితాన్ని భద్రపరుచుకొని దేవుని మహిమార్థమై దేవుని సేవలో అడుగడుగు ముందుకెళ్ళండి. దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాడు, నిన్ను స్థిరపరుస్తాడు మన దేవుడు. నీకెన్నోసార్లు అవమానపరిచారు నీ బంధువులు, స్నేహితులు, కుటుంబం, భార్య, భర్తలు, నీకు చుట్టిన వారందరినీ హేళన చేశారేమో, కించపరిచారేమో, కానీ దేవుడు నిన్ను హేళన చేయనే చేయడు. ఆయన నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి దేవుడు. ఆయన నిన్ను 2 చేతులు చాచి నీ కొరకు ప్రేమతో పిలిచినటువంటి దేవుడు మన దేవుడు. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ శిష్యుల్లో ఒకడు తోమా యేసు ప్రభువును చూసి, దయ్యము దయ్యము దయ్యం అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? నాయనా తోమా, నేను దయ్యం కాదురా నాయనా, అయితే నేను ఒకసారి టెస్ట్ చేయాలా. ఏం టెస్ట్ రా? ఒకసారి నీ దొక్కలో నేను చేయి పెడతా. దేవుడు కోపడినాడా? ఏమ్మా, దేవుడు ఏందిరా మీకోసం నేను ప్రాణం పెట్టి చచ్చిపోయి తిరిగి వచ్చే ఇంకా మీకు నా మీద నమ్మకం లేదు కదరా అన్నాడా? రాతోమా, ఈ గాయం మీకోసమే, ఈ గాయము మీకోసం. మీ పాపములు క్షమించబడ్డాయి, మీ అతిక్రమములు క్షమించబడ్డాయి, మీ అపరాధములు క్షమించబడ్డాయి. హల్లెలూయా. నిజంగా ఇంతవరకు అంట ప్రపంచంలో యేసు ప్రభు చనిపోయినట్టు ఏ మనిషి చచ్చిపోలేదంట. అంత ఘోరమైనటువంటి చావు, అంత ఘోరమైనటువంటి వేదన అనుభవించి 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 చనిపోయాడంట యేసు ప్రభు. ఆయనకు నిలువెల్లా గాయాలే, నిలువెల్లా రక్తమే, ఎంతో వేదనతో ఉన్నాడు. కానీ ఆయన అంటున్నాడు, చనిపోయి తిరిగి లేచి వచ్చిన తోమా ముందర, రా తోమా, ఒకసారి చేయి పెట్టి చెక్ చేసుకో. ఈ రోజున మనకు కూడా అదే బుద్ధి, అనుమానం ఒక పెనుభూతంలాగా తయారైపోయింది. దేవుడిని జీవితంలో ఎన్ని కార్యాలు చేసిన, దేవుని జీవితంలో ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగించిన అనుమానం. ఇది దేవుడు కాదులే చేసింది, నా కష్టంతో నేను సంపాదించుకున్నాను. ఇది దేవుని వల్ల కాదు, ఇది నా వల్లనే. ప్రియ దేవుని బిడ్డ, ఈ ప్రపంచంలో ఎంతో మందికి నానా రకాలైనటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈరోజు నువ్వు నేను దేవుని సన్నిధిలోకి వచ్చినామంటే మనం ఆయన రెక్కల చాటున మనం ఉన్నాం. ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు.
ఆయన ఆయన రెక్కల చాటున, ఆయన గుడారపు మాటున ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి ప్రపంచం ఏ స్థితిలో ఉన్నా నిన్ను మాత్రం క్షేమంగా కాపాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను భద్రపరుస్తున్నాడు దేవుడు. అందుకే నేను చదివినాను కదా, తండ్రి లేని వారికి విధవరాలను నేను ఆదరిస్తా. ఆదరించే దేవుడు మన దేవుడు, ఓదార్చేవాడు మన దేవుడు, కన్నీరు నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు, దుఃఖంలోని నిన్ను సంతోషంలోకి సుఖంలోకి నడిపించే దేవుడు మన దేవుడు. అయితే సమయం పడుతుంది. ఒక నిందని చెప్పిన, ఒక రైతు చేతికి పంట రావాలంటే 6 నెలలు కష్టపడితే ఏమొస్తుంది? చేతికి పంట వస్తుంది. కానీ ఈరోజు మన జీవితం ఏంటంటే, ఈరోజు చర్చికి వచ్చినాము, రేపే నాకు గర్భఫలం కావాలన్నా, ఏంది ప్రార్థన చేసుకునే కానీ దేవుడు నాకు ఇలే అన్నా, రేపే నాకు 1 లక్ష రూపాయలు డబ్బు కావాలన్నా, అప్పులను కట్టుకోవాలా? ఈ రోజున నేను చెప్పే మాట, భవిష్యత్తు నిర్ణయించేవాడు దేవుడు. ఆయన ప్రణాళికలో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు నీ జీవితంలో అవి దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. షారాకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు గర్భఫలం కలిగింది? 90+. అంత ముస్లింకి దేవుడు ఏమి ఇచ్చినాడు? ఏమి ఆమె అందమైన స్త్రీ. షారాయి ఒక అందమైన స్త్రీ. మరి అందమైన స్త్రీకి అంత యవనంలో పిల్లలు పుట్టలేదే. పండు ముస్లిం అయినాక అప్పుడు కనింది ఇస్సాకును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంకల్పం మనం తెలుసుకోలేం, దేవుని మహిమను మనం కనుక్కోలేం, ఆయన ప్రణాళికను మనం కనుక్కోలేం. కాబట్టి ఆయన చాటును మనం ఉంటే, మనం చదివినట్టుగా కీర్తన 27 గ్రంథం చదివినట్టుగా, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టగా నేను నిన్ను నా పర్ణశాలలో దాచెదను. పర్ణశాలలో దాచే దేవుడు మన దేవుడు. ఈరోజు దావీదును దాచిపెట్టినట్టు నిన్ను కూడా దాచిపెడతాడు. ఇప్పుడు దేవుడు మోషేకు ఒక మాట చెప్తాడు. బాగా వినండి ఒకసారి, ఈ కథ బలు ఉంటుంది. దేవుడు మోషేకు ఒక పని చెప్తాడు. ఏం చెప్తాడంటే, ఆయన మోషే నువ్వు పోయి మందసం కట్టునైనా అంటాడు. ఏం కట్టమంటాడు? మందసం కట్టునైనా అంటాడు. మందసము దేంతో కట్టాలంటే తుమ్మకర్రలతో కట్టాలా. దేంతో? తుమ్మకర్రలకు ఏముంటాయి? ములులు ఉంటాయి. ఎన్ని ములులు ఉంటాయి తుమ్మకర్రకు? నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుందా? తుమ్మకర్రలు ఉంటాయి. ఈ రోజున మనం కూడా మనుషులుగా తుమ్మకర్రలాగున్నాం. అన్నీ ములులే. ఎంతసేపు చెక్కడమే మన పని. ఆ ముళ్ళు చెక్కడమే, వాణ్ణి చెక్కడం, వీణ్ణి చెక్కడం, ఇంట్లో భార్యని చెక్కడం, భర్తను చెక్కడం, పిల్లల్ని చెక్కడం, ఇదే పని అయింది. ఎందుకంటే మనలో ఇంకా తుమ్మకర్ర స్వభావం పోలేదు. కానీ దేవుడు అంటాడు, ఆ ముళ్ళులన్నిటినీ ఒలిచేయి. నీలో ఉన్న ప్రతి ముళ్ళును తీసేసుకో, నీలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసుకో, నీలో ఉన్న ప్రతి చెడు మాటలు, బూతులు, అతిక్రమలు, నీ కన్నులు చేసిన ప్రతి పాపము, నీ చేతులతో చేసిన పాపము, కాళ్ళతో చేసిన పాపం, నువ్వు ఏ పాపము చేసావో ప్రతి అతిక్రమమున ప్రతి ముళ్ళును నువ్వు తీసేసుకో. అప్పుడు ఆ తుమ్మకర్రతో నువ్వు మందసం కట్టు మోషే అంటాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజున మరి మన జీవితంలో ముళ్ళు లాంటి మాటలు, ఎంత వేదన పడింటే ఈ స్థితి. పక్కనోళ్ళకేమో ఈ వల్ల దొంగలకేమో తాళ్ళతో కట్టేసినారు ఇట్ట, ఈయనకేమో శీలలు కొట్టినారు. పక్కనోళ్ళకేమో అసలు దొంగతనం చేసిన వాళ్ళకు, వాళ్ళు చేసిన తప్పులకేమో ఏ ముళ్ళ కిరీటం లేదు, ఏ ఇంగిలి లేదు, ఏ సిలువ మోసే కథ లేదు. ఈయనకే అన్ని పెట్టినాడు. ఏ పాపము చేయని దేవుడికి ఈ మనుషులు ఇచ్చే విలువ సిలువ. మనుషులు దేవునికి ఇచ్చిన విలువ సిలువ. ఇప్పుడైనా మంచి జ్ఞానము తెచ్చుకొని బ్రతకండి. దేవునికి ఇంకా చాలా మంది నేటికి కూడా సిలువ వేస్తూనే ఉన్నారు. దేవునికి నేటికి మీ అపరాధముల చేత, మీ పాపముల చేత నేటికి దేవుని బాధ పెడుతూనే ఉన్నారు. ఆయన వేదనతో ఏడుస్తున్నాడు. జాగ్రత్త, నష్టపోతావు. తప్పు తెలుసుకొని నీ తప్పులను క్షమించు దేవా అని అడిగినట్లయితే ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించబడగలుగుతాం. లేదంటే నేను కూడా ఇస్కరియోతు యూదా మాదిరి ఊరేసుకుని చచ్చిపోతా, నాకేమంత క్షమాపణ అడగాల్సిన అవసరం, నేనేమంత దిగజారా, నేను ఎట్ట బతికినా, నా బతుకేంది, నా విలువేంది, నేను పోయి క్షమాపణ అడగాలనా? ఏమంతా అడగకపోతే బిగించుకుంటే నీ పానమే పోయేది. ఈరోజున మనుషుల పరిస్థితి అట్లుంది. మనుషుల జీవితం ఆ రీతిగా మారిపోయింది. తగ్గింపు స్వభావము లేదు. కానీ దేవుడు తన జీవితాన్ని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు.
తన జీవితం అంతా కూడా ప్రజల కోసం అంకితం చేశాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా గొప్ప గొప్ప కార్యాలు, సూచన క్రియలు, అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకోసం అంటే ఈ కాలంలో ఉన్న ప్రజలు మారుతారని, తన తరాలు యుగ యుగాల బిడ్డలు మార్చబడతారని, దేవుని మహిమను అనుభవిస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ మనం మాత్రము లోకంలో వాటిని సంపాదించుకోవాలని ప్రయాసపడుతున్నాం. ప్రయాసపడి పాపభారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదిని, విశ్రాంతి నేను మీకు కలుగు చేస్తా. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొద్దకు రా, దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన కృపగల దేవుడు, కనిక్రమ గల దేవుడు. నీ జీవితాన్ని నిజంగా మనుషులు కూడా నేను అంత బాగా చూసుకోరు, ఆయన అంత బాగా చూసుకుంటాడు. నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా అంత బాగా చూసుకోరు, ఆయన అంత బాగా చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి చేరండి, కృతజ్ఞతతో ఉండండి. దేవుని విషయంలో కృతజ్ఞతగా ఉండండి. దేవుడు ఏర్పాటు చేసిన వాటిలో కృతజ్ఞతగా ఉండండి. దేవుని విషయంలో మనం కృతజ్ఞత లేని వారమైతే అసలు నిజంగా మనం మనుషులమే కాదు. అంత ప్రాణం పెట్టి చేసిన దేవునికే మనం కృతజ్ఞత చూపించలేకపోతే నువ్వు ఇంకా ఎవరికి కృతజ్ఞతగా ఉంటావు? ఈరోజు మనుషులు ఎవరికి కృతజ్ఞతగా ఉన్నారంటే, ఎవడన్నా వచ్చి 1 లక్ష రూపాయలు సాయం చేసినాడు అనుకో, అబ్బా నువ్వు నన్ను ఆదుకున్నావన్నా, నీ రుణం తీర్చుకోలేనన్నా, నువ్వే నా దేవుడు అన్నా అని ఇంట్లో ఒక పెద్ద పటం కట్టించి వానికి పూజ చేసే పరిస్థితి ఈ రోజున. మరి నీకోసం ప్రాణం పెట్టినోనికి ఏం కృతజ్ఞత? ఉదయం ప్రార్థన ఉండదు, ఉదయాన్నే లేచి మోకరించి మంచం దగ్గర ప్రార్థన ఉండదు, తినేటప్పుడు ప్రార్థన ఉండదు, త్రాగేటప్పుడు ప్రార్థన ఉండదు, పనులకు వెళ్ళేటప్పుడు ప్రార్థన లేదు, నువ్వు ఉన్న చోట సాక్షిగా లేవు, నీ గదిలో ప్రార్థన లేదు, వీధిలో సాక్ష్యం లేదు, రాత్రి ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు. ఎప్పుడు నైనా నువ్వు కృతజ్ఞతగా ఉండేది ఆదివారం పుట్టిన. నేను చాలాసార్లు చెప్పిన, దేవుడు భిక్షగాడు కాదు. నువ్వు ఎప్పుడు వచ్చా అప్పుడు రానైనా నీ వాకిలు తీసి లోపల పిలుచుకునేవాడు కాదు. ఒక దినం రాబోతా ఉంది, ఆ 2 రాకడ సమయంలో దేవుడు మనందరినీ నిలబెట్టుకున్నప్పుడు ప్రతి వానికి జీతము దేవుని యొద్ద ఉంది. హల్లెలూయా. ప్రతి వానికి జీతము దేవుని దగ్గర ఉంది. ఒకవేళ ఇక్కడ నిలబడి నేను కూడా తప్పులు చేసింటే నాకు మీకంటే 2 అంతుల శిక్ష. కానీ నేనైతే చేయనులే అంత ఈజీగా. నేను దేవుని విషయంలో ప్రతి దేవుని అడుగుతాను. నేను మనుషులైనా పోగొట్టుకుంటా, యథార్థంగా నిలబడతా. నేను మనుషులు నాకు అవసరం లేదు ప్రభు, నాకు నువ్వు కావాలి ప్రభు. నేను ఖచ్చితంగా మాట్లాడతా, యథార్థంగా మాట్లాడతా, చేతనైన గాడికి సహాయం చేస్తా. దేవుని మందిరం నిలబెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశాలను చూస్తాను. నాకు నిజంగా ఏ ఒక్కరి మీద ద్వేషం ఉండదు, ఏ ఒక్కరి మీద కూడా నేను కోపపడను, ఏం చేయను. ప్రేమతోనే చెప్తా, ప్రేమతోనే మాట్లాడతా. మిమ్మల్ని బాగుపరచాలని నా ఆశ, మీరు దేవుని కొరకు బ్రతకాలనేది నా ఆశ, దేవుని రాజ్యంలో మీరు ఎత్తబడాలనేది నా ఆశ. ఈ గుంతలలో కంకరేసేదానికి వాళ్ళు వచ్చినారు, కంకరేసే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి తెలియదు నేనేనని, పాస్టర్నని. నేను మామూలుగా షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని నేను కూడా పని చేస్తూ ఉంటాను ఇక్కడ వీళ్ళతో పాటే పని చేస్తూ ఉంటే వాళ్ళు నేను తెలియదు. మామూలుగా నాతో మాట్లాడుతాను. సడన్గా ఇడికి వచ్చి ఆ ఫోటో చూసినారు. ఆ మూల నాకు ఫోటో ఉంది గోడకి. ఏందన్నయ్యా నువ్వే నాడా? నేనే బాబు. ఏందన్నయ్యా నువ్వు మాతో పని చేయడం ఏందన్నయ్యా? ఇంత పెద్ద మందిరము, ఇంత పెద్ద సంఘం, ఇంత టీవీ ఛానల్ ఉందంటావు, నువ్వేందన్నయ్యా మాతో పని చేస్తున్నావు? వద్దు పో అన్నయ్య, లోపల పో అన్నయ్య. ఈ రోజున దేవుని విషయంలో మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మళ్ళంతా ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. నేను అందరికీ సువార్త చెప్పిన, వచ్చిన వాళ్ళందరికీ యేసుప్రభు నమ్ముకోండయ్యా, యేసుప్రభు మిమ్మల్ని దీవిస్తాడయ్యా, యేసుప్రభు మీ పక్షాన గొప్ప కార్యం చేస్తాడయ్యా, మనుషులన్నా మీకు సహాయం చేయలేదేమో, దేవుడు మీకు సహాయం చేస్తాడయ్యా అని వచ్చిన ప్రతి ఒక్కరితో సువార్త మాటలు చెప్పి, వారితో ప్రేమపూర్వక మాటలు, చేసింది పని 1.5 గంట సేపే. ఆ 1.5 గంట సేపు దేవుని పిచ్చే మొత్తం ఎక్కించి పంపించా ఎవరు వచ్చినా. ఈ రోజున చాలామంది సేవకుని విషయంలో కూడా తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్తానమ్మా, ఒకసారి నాకు ఒక డౌట్ ఉంది, మీరు ఆ డౌట్ నాకు చెప్పాలి, మీరే చెప్పాలి. యేసు ప్రభు మనకు ఫోన్ చేసి ఏమన్నా వచ్చాడు ఈ లోకానికి? వచ్చాడా? కానీ కళ్యాణ్ బాబు ఈరోజు రాత్రి నేను వచ్చా, నువ్వు రా తప్పకుండా అని అంటాడా దేవుడు? ఏమ్మా మరి ఇదేమి సంస్కారము? నాకు ఫోన్ చేసి నన్ను పిలిచలే,
నాకు ఫోన్, నాకేం చెప్పలే, నాకేం తెలు అంటే అంటే ఇప్పుడు దేవుడు కూడా అట్నే చెప్తాడు నీకు ఫోన్ చేసి, నాయనా నువ్వు రానైనా మందిరానికి ఈరోజు రాత్రి నేను రాకుండా వచ్చింది, నువ్వు రా, చర్చిలో వచ్చి ఒక పాట పాడుతున్నా అమ్మా, ఒక పాట పాడుతున్నా అమ్మా అంటాడు దేవుడు. ఈరోజున మనుషులకు నిజంగా జ్ఞానం లేదు, తెలివి లేదు. దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని వైపు కూడా వాసన చూసాం లేరు. ఈ వల్ల దేవుని మందిరం జరుగుతూ ఉంటే దేవుని చేసుకోనిలే, మనకెందుకు చేసుకోనిలే, అంతా నేనే చేసుకుంటా ఉంటే వచ్చిన సంఘం ఎందుకు, విశ్వాసులు ఎందుకు, ఊరికి తిన్నాక ఊడ్చుకుని పోయేదానికమ్మా. మందిరంలో చేయి వేయరా, పనిలో చేయి వేయరా, కష్టంలో చేయి వేయరా, ఇబ్బందులో చేయి వేసే గుణం లేదా? ఈరోజున నిజంగా పరిస్థితులు మనుషులు నమ్ముకుంటే మోసపోతున్నాం. అందుకే దేవుని నమ్ముకుంటే మనము ఎన్నటికీ మోసపోము. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా చాలా బాధపడతాను నేను కొన్ని విషయాల్లో. ఏంది మనం ఎంత సాయం చేసినా, ఎంత మేలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా దేవుని పనికి మాత్రం ముందుకు రారు అని నాకు భలే బాధ వేస్తారు. ఎంత రుద్దినా కూడా ఇంకా అన్నే ఉండరే పరిస్థితి, ఇంకా జీవితం అన్నే ఉందే, ఇంకా మొదట్లోనే ఉందే. వీళ్ళు ఎప్పుడు దేవునికి అడిగిపోయేది, వినిన మాటలు ఇట్లా విని ఇట్లా మర్చిపోతూ ఉన్నారు. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడో అయ్యా మీ ప్రార్థన మాకు తాకిందయ్యా, అయ్యా మీ వాక్యం మా గుండెకు గుచ్చుకుందయ్యా, నీ కష్టం మాకు తెలుస్తుందయ్యా అని ఎక్కడెక్కడో అంతో ఇంత పంపిస్తూ ఉంటే ఈ మందిరం జరుగుతూ ఉంది. ఇక్కడ లేరి కనీసం చెయ్యన్న వేసే గుణం లేదు, సహకరించే గుణం లేదు. ఏదైనా పని చేద్దాం, దేవుని మందిరం కలిపి రోజు కూర్చుందాం, ఒక సాప వేసుకొని మందిరం కోసం ప్రార్థన చేద్దాం, మందిర నిర్మాణం కొరకు ఒక 2-3 పోయి కూర్చున్నాడు అప్పసం ప్రార్థన చేద్దాం అనే ఆశే లేదే. ఏంది క్రైస్తవ జీవితం ఇది? ఏంది విశ్వాస పోరాటం ఇది? విశ్వాస పోరాటంలో నీ బిడ్డలు, నా బిడ్డలు, మన గ్రామము, మన చుట్టుపక్కల గ్రామాలందరూ దేవునికి అడిగి పోవాలంటే మనం మోకరిస్తేనే జీవితాలు మార్చబడతాయి. కఠినాత్మలు వాళ్ళ హృదయము మెత్తగా మార్చబడతాయి. హల్లెలూయా. నిజంగా నేను చెప్తే ఇది ఈ మాట వాస్తవం. దేవుని మందిరంలో పని చేయడానికి ముందుగా ఉండండి. నీకు చేత కాకపోయినా వచ్చి కూర్చోండి, మాట్లాడుతూ ఉండండి. ఏదైనా దేవుని గురించి ప్రార్థన, అది మంచి పద్ధతి. నేను అడిగి పోయి ఏం చేయలేను, ఏంటికి ఊరికే అనుకోవద్దు. నీతో కూడా కొంచెమైనా పని ఉంటుంది దేవునికి. అడుగు ముందుకే. దేవుని నిర్మాణ మందిరం విషయంలో ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, కన్నీరుతో ప్రభువుని అడగండి. దేవుడు ఒకవేళ మీ దగ్గర లేకపోయినా ఇచ్చేవారి దగ్గర నుంచి దేవుడు పుట్టిస్తాడు ప్రేరేపణ. హల్లెలూయా. నిజంగా మనం చేసే ప్రార్థన అనేక మందికి దీవెనకరంగా ఉంది, అనేక మందికి ప్రేమకరంగా ఉంది, అనేక మంది దీవించబడుతున్నారు, కరుణించబడుతున్నారు. ఒకే ఇంట్లో అయితే 3 ఉద్యోగాలు వచ్చినాయి కేవలం 1 వారం గ్యాప్లోనే. చచ్చిపోవాలనుకున్నారంట కుటుంబం అంతా. అప్పులన్నీ ఇంటి మీదకి సారికి వస్తూ ఉంటే ఇప్పుడు ఒక ఆయన దుబాయ్లో ఉన్నాడు, ఒకడు హైదరాబాద్లో ఉన్నాడు, ఒకడు బెంగళూరులో ఉన్నాడు. 3కి 3 ఉద్యోగాలు వచ్చినాయి. మరి మేలు కాదా అది? దేవుడు చేసిన మేలు కాదా? దేవుడు చేసిన కృతజ్ఞత కాదా? ఈ రోజున మనం చేసే ప్రార్థన అనేక మంది దీపాలు వెలిగించబడతా ఉన్నాయి. చీకటి పారిపోతూ ఉంది, వెలుగు కమ్మిస్తూ ఉంది. ఈరోజు నీ జీవితం కూడా వెలుగు కమ్మించబడాలంటే రా దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు నీ ప్రార్థన కూడా ప్రార్థించు, నేను ప్రార్థిస్తా. ఇద్దరం కలిసి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మనం కల్లారా చూడబోతున్నాం. హల్లెలూయా. మన జీవితాలు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఈ లోకంలో మనం కష్ట నష్టాల్లో ఉన్నామేమో, ప్రభా వాటన్నిటి నుంచి నాకు విడుదల కావాలి ప్రభా, నీ రాజ్యం నాకు కావాలి ప్రభా, నీ కుడిపాస మీద కూర్చోవాలి నాకు ఆశ ఉంది ప్రభా అని నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? అడిగితేనే సమస్తం నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు అంటాడు, నన్ను వెతుకుతా ఉండండి నాయనా, నేను మీకు కనపడతా. మీరు ఎంతసేపు వెదక్కోకుండా ఏడొక సాటలే అని ఒక మూలను కూర్చొని ఉంటే ఏసయ్యే వచ్చాలే నా కాడికి అని అనుకునిందా రక్తస్రావం గల స్త్రీ? ఏమా రక్తస్రావం గల స్త్రీ ఏమనుకునింది? రక్తస్రావం గల స్త్రీ దేవుడు వస్త్రాన్ని కనుక్కొని ఈమె పోయింది, పోయి గుంపులోకి పోయి యేసు ప్రభు చెంగును తాకింది. అప్పుడు ఆమెకి ఏమైంది? ఆమె రక్తస్రావం అంతా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. రక్తస్రావం అంతా కూడా
పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఇదే, దేవుని యొద్దకు మనం వెళ్ళాలి కానీ ఆయన మన యొద్దకు రాడు. ఆయన ఒకవేళ వచ్చినాడంటే మనం ఖచ్చితంగా మన తలుపులు తీసి పెట్టుకోవాలా. ఈరోజు నీ ఇంటికి దేవుడు వస్తాడు, ఈ రాత్రి దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అయితే నీ కుటుంబం అంతా దేవునికి ఆలయంగా ఉందా? నీ గృహం పరిశుద్ధపరచుకో. ఇప్పుడు క్రిస్మస్ పండగకి, జనవరి పండగకి ఇల్లులు తుడిచి పెయింట్ వేసి నెర్రలు గిర్రలన్నీ పూడుచుకొని వాకిళ్ళు ఎన్ని కడిగి ఎంత చేసి నీట్గా ప్రతి బోకులు కడిగి పెడతారు. ప్రతి పాత్రలు కడిగి 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 మెరుస్తూ ఉంటాయి. దగ 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 అన్నీ తెచ్చి షోకేస్ ముందర పెడతారు, ఇంటి ముందర. మా ఇంట్లో ఇన్ని డేషాలు ఉన్నాయి కదా, మా ఇంట్లో ఇన్ని పాత్రలు ఉన్నాయి, మంచిదే, బాగా క్లీన్ చేసుకున్నాం, మంచిదే. మరి దీని సంగతి ఏంది? ఈ హృదయం సంగతి ఏంది? ఈ హృదయంలో ఉన్నటువంటి పాపము సంగతి ఏంది? ఈ హృదయంలో ఆలోచించే ఈర్ష్య, గర్వము, అహంకారం, ఇవన్నీ దీని పరిస్థితి ఎప్పుడు మనం ఆలోచన చేయాలి. నీ హృదయంలో ఉన్న ప్రతి పాపము కడగబడాలంటే యేసయ్య రక్తము ద్వారానే. హల్లెలూయా! యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఈరోజు నీ పాపము కడగబడాలంటే, నీ అతిక్రమం కడగబడాలంటే అది మనుషుల వల్ల కాదు, కానీ అది దేవుని వలనే. దేవుని వలనే సమస్తము సాధ్యం. కాబట్టి ఇవి ఈ రోజున చూడండి ఒకసారి, లూకాసు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని మీరు నవ్వుతారు, ఇంకా మీ ఏడుపు పోతుంది, మీరు ఇంకా ధన్యులు, మీరు నవ్వుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మీ కన్నీరును తుడిచే దేవుడు మన దేవుడు. మీ ఇబ్బందులను తీసివేసేవాడు దేవుడే. మీ కష్టములను తుడిచివేసి మీ కాంపౌండ్లోకి రాకుండా ఆదుకునేవాడు దేవుడే. ఎందుకంటే దేవుడు అంటాడు, నన్ను నమ్ముకున్న వారికి నా దూతలు నేను కాపుగా ఉంచుతా. ఈరోజున దేవుని సన్నిధిలో చేరిన మనం దేవుని కృప చొప్పున మనం కరుణించబడాలి. ఆయన వాత్సల్యతను బట్టి మనం కరుణించబడాలి. ఆయన మహిమను బట్టి, ఆయన ప్రసన్నతను బట్టి, ఆయన తేజస్సును బట్టి మనం దీవించబడాలి. ఈరోజున దేవుని చేతికి ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం నువ్వు ఉపయోగించుకోవాలా. మోషే చేతికి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. పర్వతం మీద మోషే నిలబడుకొని ఉంటే మోషే చేతికి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషే పై నుంచి కిందికి దిగుతా ఉంటే మోషే ముఖమంతా కూడా ఒక సూర్య తేజస్సులాగా ఒక వెలుగుతా ఉంది, వెలుగుతా ఉంది, వెలుగుతా ఉంది, వెలుగుతా ఉంది. కిందికి దిగేంత వరకు ఆ చుట్టుపక్కల ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, మోషేనేనా దిగేది దేవుడా? అంత వెలుగు నింపబడి ఉన్నాడు. ఈరోజు అదే వెలుగు నీ మీద కూడా దేవుడు ప్రోక్షించును గాక. నీ ఇంటిలో దేవుని వెలుగు ప్రోక్షించబడును గాక. నీ కుటుంబంలో దేవుని మహిమను నువ్వు చూతువు గాక. అయితే నీకు ఇచ్చిన పనిని నువ్వు నమ్మకంగా చేయి. మోషే ఆ 2 పలకలను ఎంత జాగ్రత్తగా పట్టుకొని దిగింటాడో, తాపలమ్మడి అడుగులు అడిగేసుకుంటా దిగింటాడు. దేవుడేమి కంకరతో వేసి కాంక్రీట్ తీసి తాపలు గట్ల, మోషే జాగ్రత్తగా వాటిని పట్టుకొని దిగినాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి కూడా నీవు కూడా జాగ్రత్తగా అడుగులు ముందుకి, జాగ్రత్తగా అడుగు ముందుకి. నీకు ఇచ్చిన సంపాదనను బట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టు, జాగ్రత్తగా దేవుని కోసం వాడబడు, జాగ్రత్త, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో అంటారు. చూసిన పెద్దలు ఏమంటారు? పెద్దలు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడరా నువ్వు అంటే, మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి, మన దేహము మనం జాగ్రత్తలో పెట్టుకోవాలి. పాపను అసహించుకొని నీతిని ప్రేమించి పరిశుద్ధ గ్రంథం చేతపట్టి దేవాని నువ్వు మొర పెట్టినప్పుడల్లా దేవుడు నీకు మొర విని ఆయనకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన కన్నుల ఎదుట నీవు నిలబడితే ఆయనను ఖచ్చితంగా గొప్ప చేసేంత వరకు ఆయన నిద్రపోడు, కునుకడు. హల్లెలూయా. నీవు ఆయన కన్నుల ఎదుట నిలబడితే, నేను చెప్పేది బాగా వినండి, మీరు ఆయన మాట మీరు సమ్మతించి ఆయన మాట మీరు వింటే, ఆయన కనుల ఎదుట మీరు నిలబడితే, మీరు తప్పకుండా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయడానికి మొదలు పెడతాడు.
స్టెప్స్ మీ ముందర నిలబెడతాడు. ఒక్కొక్క స్టెప్ నీవు ఎక్కుతా దేవుని పైకి తీసుకెళ్తాడు. అది దేవుని మహిమ. ఒకటేసారి కింద నుంచి పైకి తీసుకోమోడు దేవుడు అంచెలంచెలుగా నిన్ను ఎక్కిస్తాడు. కాబట్టి ఎదురు చూడండి. నీ పిల్లల కొరకు ప్రార్థించండి, మనవరాల కోసం ప్రార్థించండి. దూషించొద్దు. వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడండి, మంచిగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడు పెట్టిన శ్రమలో